ఇవాళటి పూర్వాభ్యాస కక్ష లోపల జరుగుతున్నటువంటిది ఏంటంటే మర్చిపోతున్నటువంటిది నేను ఎవరు అనేటువంటి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి దాంట్లోనే చెప్తున్నటువంటిది ఏంటంటే దిగజారుతున్నటువంటిది గుర్తిస్తున్నారు. నేను ఇప్పుడు దిగజారుతూ ఇప్పుడు స్వాధిష్టానం ఇది స్తంభవృత్తి ప్రాణాయామం అని ప్రభాకర్ గారు చెప్తున్నారు. నేను మూలాధారంలో ఉన్నానని శ్యామలయ్య గారు చెప్తున్నారు. ఇది గుర్తించడం మనమే గుర్తిస్తే మనకు తల్లిదండ్రుల యొక్క అవసరం ఏంటి, గురువు యొక్క అవసరం ఏంటి, శాస్త్రం యొక్క అవసరం ఏంటి, పూజ, ధ్యానము, జపము, సంధ్యోపాసన, అగ్నిహోత్రం యొక్క ఉద్దేశం ఏంటి, వీటి యొక్క అవసరం లేదు. మనము గుర్తించట్లేదు కాబట్టే మనకు తెలియట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు కాబట్టి ఏం చేస్తున్నావు? భార్య అడుగుతుంటది, భర్త అడుగుతుంటాడు, పిల్లలు అడుగుతుంటారు, నాన్న ఏం చేస్తున్నావు, అరే ఏం చేస్తున్నావురా అని చెప్పేసి తల్లిదండ్రి అడుగుతారు. ఇక అపరిచితులు, తెలిసిన వాళ్ళు ఊర్లో అడుగుతున్నాయి, ఏమయ్యా ఎటు పోతున్నావు అని అడుగుతుంటారు. అపరిచితులు ఏదో కొత్త ఊరిలో కూడా ఏ ఊరు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎవరింటికి వస్తున్నావు, వాళ్ళకి సంబంధమే లేదు అయినా అడుగుతారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు అన్ని తెలిసి చెయ్యి, తెలియక చెయ్యకు, నిద్రపోయి చెయ్యకు, మైమరిచి చెయ్యకు. ఏం తింటున్నావు? ఇది తినే పదార్థమేనా? అవును, నువ్వేంటి ఇక్కడికి వచ్చావేంటి, నువ్వు ఇక్కడ కూడా ఉంటావా అనేటువంటిది ఎన్నో దృష్టాంతాలతోటి ఈ ఓం ప్రకాష్ ఇక్కడ చెప్తున్నటువంటిది అంతే. ఓం ప్రకాష్ యొక్క ఉద్దేశం ఏంటంటే విషయం సూటిగా అర్థం కావాలి, దాగుడు మూతలతో ఉండకూడదు. అందుకని స్వేచ్ఛ స్వాతంత్రంతో యూట్యూబ్ తోటే చాలా వరకు విషయాలు గ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనతోటి మొత్తం భారతదేశమంతా ప్రక్షాళన చేసి అన్వేషించి ఎక్కడ చూసినా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నది కాబట్టి అన్ని వదిలేసి యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఓం ప్రకాశం ఈ కొన్ని ఘటనలు చూస్తూ ఉన్నప్పుడు వాటి అంతరార్థాన్ని ఈ పాఠంలో అధ్యాత్మ సత్సంగంలో చెప్తున్నప్పుడు వినేటువంటి మీకు, యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మ ఈ ఓం ప్రకాష్ కూడా సినిమాలు చూస్తాడు, చూసిన కాబట్టి చెప్తున్నాడు. అంతేనా ప్రభాకర్ గారు, సువర్తిలమ్మ గారు, అట్లే అనిపిస్తుందా లేదా? అంటే మీరన్నీ గ్రహిస్తే కదండి మాకు నేర్పించేది, మరి ముందు తెలుసుకోవాలి. అమ్మగారు సాగదీయడం అవసరమా? ఇది తెలియట్లేదు. దీని వెనక భగవంతుడు ఈ వ్యవహారాన్ని అల్లి మనల్ని ఇందులో ఈ రంగంలోకి దింపే ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏది తెలియకుండా చెయ్యకూడదు, నువ్వు అన్నీ తెలుసుకొని చెయ్యాలి అనేటువంటి ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పించడం. తెలియక ఏ పని చేయకూడదు, తెలియక ఏ పదార్థము తినకూడదు, తెలియక ఎక్కడికి వెళ్ళకూడదు. నేను దిగజారుతూ ఇక్కడికి వచ్చాను, మూలాధార చక్రంలో ఉన్నాను అనేటువంటి అవగాహనే మనకుంటే మనం ఈ సాధన చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు అక్కడెందుకున్నావు? మనకి పిల్లవాడు తెలియక కూర్చున్నాడు, నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నారా అని చెప్పేసి తల్లిదండ్రి తీసుకుపోవడం. ఒక కవి చెరువు కట్ట మీద బహిర్భూమి కోసం వెళ్ళిండు, చెరువు కట్ట మీద కూర్చుండి ఆ బహిర్భూమి విసర్జన చేసిన తర్వాత అతనికి ఆలోచనలు వస్తే ఆ కట్ట మీదనే తన పాండిత్యాన్ని కవితగా ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు చాలా దూరం రాసుకుంటా పోయిండు. ఆ కవిత అంతా రాసే వరకు నేను ఈ రకంగా కూర్చున్నానని ఆయనకు తెలియలేదు.
ఈ విషయము మీ వరకు కూడా వచ్చిండొచ్చు, పేపర్లలో వచ్చింది, చాలా వరకు వినడం జరిగింది. విన్నారా? ఇక్కడనే విన్నాం ఆచార్య, సత్సంగంలోనే వింటున్నాం అప్పుడప్పుడు. మీరే చెప్పింది ఆచార్య, ఒకసారి మీరే చెప్పింది ఆచార్య. అదే అంటే ఆలోచన వచ్చినప్పుడు రాసుకుంటూ పోతుంటారు అన్నట్టు, ఏ స్థితిలో ఉన్నారు అనేది తెలియదు అన్నట్టుగా. అదే మైమర్చిపోయి ఉండడం. ఇక్కడ ఓం ప్రకాష్ పట్ల అయితే గత 25 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలో మునిగిపోతే పొయ్యి మీద పెట్టింది అదే మాడిపోతుంటుంది. ఓసారి అయితే మాడి మసి అయిపోతుంటది గిన్నె పాత్ర కూడా. ఆలోచనలో ఉన్నాడు, అక్కడి నుంచి ఘాటు వాసన వస్తే మళ్ళీ ఓహో అది చేసుకోవాలి కదా అని మళ్ళీ అక్కడ పోయేసరికి అది తినడానికి ఉండేది కాదు పదార్థం, అంత పాడైపోయేది. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు తెలుసుకొని చెయ్యి, తెలియక చెయ్యకు. అందుకని ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, పొయ్యి మీద పాలు పెట్టినా ఇంకొక పిల్లవాడు ఎక్కడ ఉన్నా కూడా అనుకోకుండా సరైన సమయానికి, వాళ్ళేదో తప్పు చేసే సమయానికి కానీ, అది మాడిపోయే సమయానికి కానీ, పొంగే సమయానికి కానీ తెలివైన వాళ్ళకి తొందరగా గుర్తొస్తుంది. ఇవాళ ఈ రోజు కదా అన్నయ్య వచ్చేస్తాడు, అమ్మ వస్తుంది, అది ముందే పసిగట్టేస్తారు. వాళ్ళు రారు, చేయరు. చిన్నపిల్లలకు వేరే వాళ్ళకి నువ్వు ఎట్లా తెలుస్తుంది నీకు, సూటిగా చెప్తున్నావు అని. ఈ సంఘటన జరిగిందా ఎవరికైనా? మనం అనుకుంటే ఒక్కొక్కసారి అదే జరుగుతుంది. అది సరైన సమయానికి. ఇదే ఎవరైనా పడిపోతున్నప్పుడు వచ్చి మనం పట్టుకుంటే దేవుడిలా వచ్చి పట్టుకున్నావు అని అనడం జరుగుతుంది అన్నమాట. అంటే భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఈ యొక్క ప్రకరణం మొత్తానికి ఏంటంటే మనం ఏం చేస్తున్నామో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, తప్పుగా చేస్తున్నప్పుడు, తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు శరీరం లోపల నుంచి భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. శరీరం బయట ఈ యొక్క శరీరాన్ని చూసుకునేటువంటి తల్లిదండ్రులు వాళ్ళు హెచ్చరిస్తుంటారు. ఇంటికి కుటుంబానికి బయట గురువు హెచ్చరిస్తుంటాడు, హితైషులు హెచ్చరిస్తుంటారు. అంటే మనం చేసేది సరైన దిశలో చెయ్యాలి, సరిగ్గా చెయ్యాలి అనేటువంటిది సారాంశం. ఇప్పుడు మన ప్రకరణలోకి రండి. అర్థమైందా? అవును, అర్థమైంది. సత్యాది ప్రకాశం అష్టమ సముల్లాసం 187వ పుటలో ఉన్నాము. రండి చూడండి. దాంట్లో ఇక్కడ 7వ నాస్తికుడు చెప్తున్నటువంటిది ఏంటంటే భావ పదార్థం, భావము అంటే ఉనికి, అభావంలోంచి భావంలోకి వచ్చింది. అంటే అదృశ్యం నుంచి దృశ్యంలోకి, అరూపం నుంచి రూపంలోకి వచ్చింది. ఆ రూపంలోకి వచ్చినటువంటిది ఏదైనా కూడా అవయవ సమూహాన్ని మనం చూస్తుంటాం. అవయవ సమూహం అంటే శరీరం అంటే అంగ ప్రత్యంగములతో కూడినటువంటిది. వాహనం అంటే భాగ విభాగములు, పరికరాలు అనేకముతోటి, క్లచ్, గేరు, స్టీరింగు, అద్దము, టైరు, టీము, అన్ని కలుపుకుంటేనే వాహనం తయారవుతుంటాయి. ఇక్కడ 7వ నాస్తికుడు చెప్తున్నటువంటిది ఏంటంటే భావ పదార్థములన్నీ వేరువేరుగా ఉన్నవి. అవయవ పుంజములు, అన్ని అవయవాలు ఒక దగ్గర కలిస్తేనే ఒక రూపం, ఒక పదార్థ విశేషము కనిపిస్తుంటది. ఏది ఒక్క పదార్థం కాదు. ఇప్పుడు మనిషి అంటే, పశువు అంటే, మనిషిలోంచి కన్ను వేరు చేయండి, చెవు వేరు చేయండి, వెంట్రుక వేరు చేయండి, ఎముక వేరు చేయండి, ముక్కు వేరు చేయండి, పన్ను వేరు చేయండి, పెదవి వేరు చేయండి, గోరు వేరు చేయండి, అన్ని వేరు చేస్తే మనిషి ఎక్కడ ఉంటాడు? వాహనంలోంచి ఒక్కొక్క పరికరాన్ని విప్పి పెట్టండి, వాహనం ఎక్కడ కనబడుతుంటది? ఇది 7వ నాస్తికుడైనటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం. అన్ని అవయవ సమూహముల పదార్థమే మనం చూస్తున్నాం, కానీ అందులో అవయవాల సమూహంతో దేహం కనబడుతుంది, కానీ అవయవి అనేటువంటి ఈ యొక్క ఆత్మ కనబడట్లేదు, అవయవి కనిపింపదు.
అనేటువంటిది అంటున్నాడు. ఇప్పుడు కనపడ ఇక్కడే చాలా మంది ఈ యొక్క మత సంప్రదాయం గలవాళ్ళు అందరూ ఆస్తికులుగానే అనబడుతుంటారు. ఆస్తికత్వానికి నాస్తికత్వానికి సంబంధం ఏమిటి అని అంటే, కన్నటువంటి నవమాసాలు మోసి కన్నటువంటి తల్లిదండ్రులు వేరు, ఏమీ తెలియని పిచ్చి గీతలు గీసేటువంటి నల్లపలక మీద గీతలు గీసేటువంటి స్థితి నుంచి మంచి యోగ్యతముడైనటువంటి స్థాయికి ఎదిగింపజేసేటువంటి గురువు. వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే మనల్ని తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఇక్కడ 7వ నాస్తికుడైనటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఓంప్రకాశను లాంటి వాళ్ళను, శంకరాచార్య లాంటి వాళ్ళను, దయానందుని లాంటి వాళ్ళను, ఇంకా చాలా మందిని చెప్తున్నది ఏంటంటే, ఇది ఈ జన్మలో లభించినటువంటి జ్ఞానం కాదు, ఎన్నెన్నో జన్మలతో పూర్వజన్మంతో లభించినటువంటి జ్ఞానం అని అనడం జరుగుతుంటది. అయితే ఇక్కడ ఈ ప్రకరణంలో ఏంటంటే, పూర్వజన్మంతో వచ్చినా కూడా పురుషార్థం చేయడం ఒకటి, దాన్ని బోధించేటువంటి గురువు. జ్ఞానవంతుడి జ్ఞానం కనిపిస్తుంది కానీ జ్ఞానం నేర్పిన గురువు కనబడాడు. సంస్కారవంతుని వ్యావహారికత సమాజానికి కనబడుతుంది కానీ ఆ సంస్కారవంతంగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు కనబడరు. ఇక్కడ దేహం కనబడుతుంది కానీ దేహి కనబడదు, అవయవాల సమూహం కనబడుతుంది కానీ అవయవి కనబడదు. దర్జీ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి వస్త్రాన్ని ఆ దర్జీ మన శరీర కొలతలను బట్టి అన్ని ముక్కలు చేస్తాడు. ఆ ముక్కలతోటి మనకు సరిపడినటువంటి అంగవస్త్రం, మనకు చొక్కా అనుకోండి, ప్యాంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కుడతాడు. కానీ ఆ కుట్టినటువంటి వస్త్రాలలో మనం కనిపిస్తాం కానీ దర్జీ కనపడాడు. ఇది ఇతని యొక్క ప్రశ్న. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రశ్నకర్త ప్రశ్నించేది ఇదే. అతనికి కనపడాలంట, పిల్లల వెనుక తల్లిదండ్రి పిల్లల్లో తల్లిదండ్రి కనపడాలంట, విద్వాంసుల్లో గురువు కనపడాలంట, వస్త్రాల్లో దర్జీ కనపడాలంట, ఈ పరిపాలనలో పాలకుడు కనపడాలంట. అంటే ఈ యొక్క మత సంప్రదాయాల గలవారు ఇక్కడ అందరూ ఆస్తికులు అనబడుతుంటారు. కానీ కని పెంచిన తల్లిదండ్రి వాళ్ళను గుర్తు పెట్టుకోవడం, భగవంతుడు పంచమహాభూతాల్లోంచి అన్నవౌషధుల రూపంలో ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మలలోకి తీసుకొస్తున్నటువంటి భగవంతుడు మన హృదయంలో ఉండి మనల్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించడం, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహించడం, మరియు అంతేకాకుండా మనము భగవంతుడి నుండి వైదొలిగి, స్వర్గం నుండి వైదొలిగి మనం ఏ ఖండంలో, ఏ గ్రహంలో, ఏ ద్వీపంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ భాషకు చెందిన వారేమో చావు పుట్టుకల పేరుతో, పండుగల పేరుతో మన ఇంటికి పండితుణ్ణి రప్పింపజేసి, పురోహితుణ్ణి రప్పింపజేసి పూజ పేరుతోటి మరియు ధర్మాచార్యుల పేరు సాకుతోటి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం మనం గ్రహించినంతగా ఈ మత సంప్రదాయాల వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ ఆస్తికులే. నాస్తికులు అంటే వాళ్ళకు చాలా కోపం వస్తుంటది. కానీ ఎవరైతే మనం పుట్టే కంటే ముందు మనకు తల్లిదండ్రిని ఏర్పాటు చేసి మనల్ని ఆ పసిగుడ్డు స్థితిలో చూసుకోవడానికి తల్లిని చేతగాకుండా మనకు దూరంగా పోతే మనకెక్కడ అన్యాయం జరుగుతుంటుందో, ఏ ప్రమాదంలో పడతామేమో అని చెప్పేసి తల్లిని చేతగాకుండా బలహీనపరిచి మన పక్కన పడుకోబెట్టి మనకు సేవ చేయించడం, మనం తినేటువంటి ఏ ఆహారమైనా బయట నుంచి తీసుకుంటే కల్పితంగా వచ్చి మనకి ఎటువంటి అనారోగ్యం చేస్తుందో అని చెప్పేసి ఏ రకంగా దూషితంగా అనేటువంటి చనిబాలను
అసలు బయటి ప్రపంచానికే తెలియకుండా తల్లి రొమ్ము నుంచి మన నోటిలోకి నేరుగా పంపించి మనల్ని ఇంత ఎదిగింపజేస్తున్నటువంటి భగవంతుడిని గుర్తించకపోవడం, మనకు తల్లి పాలు సరిపోని నాడు మనకంటే ముందుగా తల్లిని ఆరోగ్యవంతురాలని చేసి ఉగ్గన్నం తెచ్చి మన నోట్లో పెట్టడానికి అన్నప్రాసన సంస్కారం గురించి ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి భగవంతుడిని వాళ్ళు గుర్తించకుండా ఓం గణేశాయ నమః, ఆ గణేశంతో నీకేం సంబంధం? ఓం నమః శివాయ, ఆ శివుడు ఎక్కడి వాడు? నువ్వు పుట్టింది ఎక్కడ? నువ్వు ఎవరి గాలి పీల్చుకుంటున్నావు, ఎవరి అన్నం తింటున్నావు, ఎవరి వల్ల బ్రతుకుతున్నావు, ఇది తెలుసుకోకుండా పెళ్లి పత్రికల ఓం గణేశాయ నమః అది ఉండాలి. అది ఉంటేనే అతను ఆస్తికుడు. అసలైన వారిని నువ్వు గుర్తించట్లేదు. ఇది ఎటువంటి పరిస్థితి అని అంటే, కనిపించినటువంటి 9 మాసాలు మోసిన తల్లిని విడిచిపెట్టి పక్కింటి ఆంటీని పొగుడుతున్నట్టుగా ఉంది. వాళ్ళకంటే కోపం వస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. భగవంతుడు వేదం ఇచ్చాడు, ఆ వేదమే వారు చదవద్దంట. స్త్రీలు చదవద్దు, వాళ్ళు శూద్రులు చదవద్దు. వాళ్ళు చదివితే వాళ్ళ నాలుక పోసేయండి, వీళ్ళ చెవుల సీసం పోసేయండి. వాళ్ళకు పోస్తే నీకేమొస్తుంది? ఈ రకంగా ఈ మత సంప్రదాయాల వాళ్ళు అంతా భగవంతుని గుర్తించట్లేదు. గుర్తించకుండా వాళ్ళు ఆస్తికులు అంట. వాళ్ళు ఎవరైతే నాస్తికులు అనబడుతుంటారో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాకు తెలుస్తలేదండి అని వాళ్ళు అన్నందుకు వాళ్ళని నాస్తికులని అనడం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం తెలుసు, వాళ్ళకి అంత మటుకే తెలిసిందే అన్నట్లు అర్థమవుతుంది ఆచార్య, వాళ్ళకి తెలిసిందే అంత మటుకు అన్నట్లా. ఇప్పుడు మొన్న ఒకటి ఎపిసోడ్ విషయంలో మునిశేఖర్ గారు ఫోన్ చేసి చెప్తుంటే నాకే బాధ అనిపించింది. మన ఎపిసోడ్ ఏంటంటే దానికి పేరు పెట్టినాం బ్రహ్మనిత్యం జగన్మిత్య అనే వ్యక్తి నేను మిథ్య అని అనడము. అది ఆ సంప్రదాయం గల వాళ్ళు యూట్యూబ్ లో చూసినప్పుడు అది వస్తే వాళ్ళు బాధపడతారు, కానీ అది వాస్తవం జరుగుతున్నటువంటిది. మునిశేఖర్ గారు ఎందుకు ఫోన్ చేశారంటే, అతడే గారు మీరు మన ఎపిసోడ్ పేరు వాడు యూట్యూబ్ వాడు చూపిస్తలేడు బయటకు, అక్కడ కేవలం మన ఆర్య సమాజ ప్రచారం ఉంచనే చూపిస్తున్నాడు. కానీ ఈ ఏదైతే పేరు పెడుతున్నామో ఆ పేరు చూపిస్తలేదు. ఆ పేరు చూపిస్తే ఎదుటి వారికి ప్రభావం పడుతుంది కదా. ఈ రకంగా వారు చెప్తున్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది, చూస్తున్నాను. కానీ దానిలో యూట్యూబ్ లో అది ఎట్లా చేసుకోవాలనేది మనకు నైపుణ్యం లేదు. ఎందుకంటే అతని మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి అతడు చూపించాలనుకుంటే చూపిస్తాడు, లేకపోతే లేదు. ఒక్కొక్కసారి వట్టిదే వస్తుంది కదా లింకు. గమనిస్తున్నారా లేదా? అంటే మీరు పెట్టింది సేమ్ అతను చూపించడండి, మళ్ళీ మార్చేయడానికి అవకాశం ఉంటుందా? ఇంకా అతని చేతిలో ఉన్నది కదా. అందుకే కదా మనం వెంటనే దాన్ని చేస్తున్నా కూడా వెంటనే రాదు. ఒక గంట సమయం తీసుకుంటాడు, అన్ని చూసి ఏదన్నా ఉంటే చేస్తాడన్నట్టుగా. ఒక్కొక్కరు మాట్లాడండి. చెప్పండి అమ్మా రాజమన్న గారు. ఇప్పుడు పాఠం వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాడు మీరు వచ్చినప్పుడు. అదే ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, దాంతో వాళ్ళకు డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బులతోటి వాళ్ళ సంపాదన అన్నట్టుగా. మనం పెట్టినది వాళ్ళకు డబ్బులు రావు, అడ్వర్టైజ్మెంట్లతో వస్తుంటాయి. ఇంకా మనల్ని కూడా అంటున్నాం, మీకు కూడా కావాలంటే మీరు డబ్బులు తీసుకోండి అని అంటున్నాను అన్నట్టుగా. అంటే మనకు డబ్బులు వద్దు, మాది సరిగ్గా చూపిస్తే చాలు అని చెప్పేసి నేనైతే డబ్బులు తీసుకోవట్లేదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే విషయం వినేది సరిగా వినదు. మేము బంద్ చేస్తున్నాం, కానీ కొద్దిసేపు రాగానే ఒకటి నల్లది ఇస్తాడు, అది బంద్ చేయడానికి. అది వాళ్ళ సంపాదన. ఇక్కడ ప్రకరణం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము భగవంతుణ్ణి గుర్తించాలి. తల్లిదండ్రులు ఇప్పుడు ఈ రహస్యాన్ని వేటకారంగా చూపిస్తున్నటువంటి మూర్ఖత్వంలో ఏంటంటే, తల్లిదండ్రి ఊరిలో ఉన్నారు, మారుమూల గ్రామంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కానీ కొడుకు తెలివితేటలతో మంచిగా ఉన్నాడు, మంచి పెద్ద చదువులు చదివిస్తే గొప్పవాడు అవుతాడు అని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో తల్లిదండ్రి పట్టణానికి పంపిస్తే, పట్టణంలో అతను ఉండి నాకు ఇది కావాలి అది కావాలంటే కొడుకు మంచిగా చదువుతున్నాడు, ప్రయోజకుడు అవుతున్నాడు, అందరూ గొప్పవాడని అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇల్లు జాగలు అన్ని అమ్మేస్తుంటారు. కావాలంటే తల్లి మా శరీరం మీద ఉన్నటువంటి ఆభూషణాలు మంగళసూత్రం వరకు అమ్మి కొడుకులకు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు.
ఆ కొడుకు ఎప్పుడైనా పొరపాటున తల్లిదండ్రి అక్కడి పట్టణానికి పోతే వేరే వాళ్ళకి పరిచయం ఏం చేస్తానంటే ఇంటి పని మనుషులని, లేదంటే మా ఇంట్లో ఉన్నవారని. ఎందుకంటే తల్లిదండ్రులు పంపించిన డబ్బుతోటి వీళ్ళు గొప్పగా మంచి బట్టలు వేసుకుంటారు, మంచిగా తిండి తినుకుంటే గొప్పగా స్టైల్ కొడుతుంటారు, వాహనాలు తిరుక్కుంటా. కానీ ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమంలో ఈ తల్లిదండ్రులు వారికి పరిచయం చేయాల్సి వస్తే అది వాళ్ళు అవమానంగా భరిస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇటువంటి ముఖం, ఇటువంటి మాసిన బట్టలు, తనేమో ఎంతెంతో గొప్పగా అనుకుంటాడు. కానీ ఈ రకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పని వాళ్ళని, మా ఊరు నుండి వచ్చారని. అప్పుడు తల్లిదండ్రి మనసు ఎంత బాధపడుతున్నారు. ఈ సంఘటనలు విన్నారా లేదా? సంస్కారాన్ని గుర్తించాలి, పిల్లలే గుర్తించాలి. వాళ్ళు గుర్తించకపోవడం వల్లే కాల్చారు. ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకునేది కూడా అదే కదా. యథార్థాన్ని గుర్తించకపోవడం, యథార్థాన్ని గ్రహించలేకపోవటమే. ఊరు పేరు చెప్పడానికి కూడా సంకోచిస్తారు, ఊర్లో సంకోచిస్తుంటారు అన్నట్టు. ఊరి పేరు చెప్పకుండా పట్టణం పేరు చెప్తుంటారు అన్నట్టు. అవును, సంత ఊరు పేరు చెప్ప. ఇదంతా అజ్ఞానం. దీని వెనుక ఉన్నది ఏంటంటే భగవంతుడిని మనం గుర్తించాలి. తెలియకపోతే తెలుసుకోవాలి. భగవంతుడు చెప్పిన వేదం చదవకుండా పురాణాలు చదవడం, మత సంప్రదాయ గురువులు వాళ్ళ అభిప్రాయం చదవడం, వాళ్ళ గ్రంథాలు చదవడం, అవి చదవడం, కానీ వేదం మాత్రం చదవద్దు. ఇది చెప్తున్నారు అన్నమాట. అటువంటి వారికి బ్రహ్మనిత్యం జగన్మిత్య అనేవారు నేను మిథ్య అంటే అది శీర్షిక ఎటువంటిది అంటే ఆ సిద్ధాంతము, ఆ సంప్రదాయం వాళ్ళకి అందరికి మింగుడు పడదు. ఈ పాటికి ఓంప్రకాష్ ను నిలదీసి చేసేవారు. కానీ ఆ ఓంప్రకాష్ ఏం చెప్తున్నాడో వినాలని, అది విన్న తర్వాత వాళ్ళ అభిప్రాయం తప్పు కాబట్టి మెసలరు అన్నట్టుగా. సత్యార ప్రకాశం ఆధారంగా చెప్తున్నాడు కదా, తనకు తోచింది చెప్పట్లేదు కదా. అందుకని అర్థమవుతుందా? అర్థమవుతుంది. సత్యాన్ని గ్రహించినప్పుడు అంతరంగంలో అర్థం అవుతానే ఉంటది. సూర్యప్రకాష్ గారు అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చుండద్దు. అది అందుకని ఇక్కడ ఏంటంటే అవయవములతో కూడినటువంటి ఈ శరీరము, స్త్రీ శరీరము, పురుష శరీరము, పశు శరీరం, పక్షి శరీరం, ఈ శరీరాలన్నీ అవయవాలతో కూడినవైనా కూడా ఆ అవయవాల సమూహంతో ఇది మనుష్య శరీరం, పశు శరీరం, పక్షి శరీరము, ఈ శరీరాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ శరీరాన్ని నడిపిస్తూ ఈ మనుష్య శరీరంలో కళ్ళు తెరుస్తున్నది ఎవరు, కళ్ళతో చూస్తున్నది ఎవరు, చెవులతో వింటున్నది ఎవరు, నోటితో మాట్లాడుతున్నది ఎవరు? ఆ మాట్లాడేవారు ఈ అవయవి అంటే ఆత్మ కనబడట్లేదు అనేటువంటిది నాస్తికుడి యొక్క ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి ఉత్తరం. అవయవములలో అవయవి ఒకటి ఉన్నది. కాలము, ఆకాశము, పరమాత్మ, జాతి అనునవి పృథక్ వేరువేరు పదార్థములు. సమూహములందు వేరువేరుగా ఒక్కొక్కటి ఉన్నవి. వాని నుండి వేరుగా ఏ పదార్థము ఉండజాలదు. కావున అన్నీ పృథక్ పదార్థములు కావు. కానీ స్వరూపముతో భిన్న భిన్నములుగా ఉన్నను వానిలో వేరువేరుగా ఒక్కొక్క పదార్థం ఉన్నది. అంటే పరికరాలు ఏదైనా సరే, ఇప్పుడు గోరు స్థానమే, రోమం స్థానమే, వేలు స్థానమే, ఈ యొక్క కంటి రెప్ప మీద ఉన్నటువంటి ఆ వెంట్రుక కంటి పాప అని దేని అంటారు? వెంట్రుకని అంటారు, పాప అంటారు? పాప అంటారు, వెంట్రుక అంటారు. మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే కంటి పాప, ఇప్పుడు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఏంటంటే, మరి మీరు కూడా ఆడుకున్నారో లేదో తెలియదు కానీ, నీకు దిష్టి తగలాలి చూడు, నేను కంటి పాప వేస్తున్నాను అంటారు, వెంట్రుక తీసేస్తుంటారు కదా. గుర్తుందా లేదా? మరి అది విషయం. అంటే కంటి పాప అని అంటుంటారు. కంటి పాప అంటే కనురెప్ప అని అంటుంటారా, కనురెప్ప మీద ఉన్న వెంట్రుకని అంటారా? వెంట్రుక అంటే వేరు, వెంట్రుక వేరు. దిష్టి తగలాలని చెప్పి ఇట్లా చేసి, ఇగో నువ్వు నీకు ఇట్లా కలగాలి నేను చెప్పి వెంట్రుక తీసి ఇట్లా వేస్తుంటారు చూడు. అవును. సరే, మీకు నేను చెప్పేది మీ వరకు వచ్చింది, మీరు అర్థం చేసుకోండి. ఆ శబ్దాలు దొరకట్లేదు. అంతరార్థం అయితే చేసే పని అయితే మాత్రం అదే చేసే క్రియలు.
అందుకని ఇక్కడ ఏ పదార్థము ఇప్పుడు వాహనం ఉందనుకోండి, అద్దమే, టైరే, ట్యూబే, అది దాంట్లో సీటే, దేనికి దానికి అది స్వతంత్రంగా ఉంటుంది, కానీ అన్ని కలిస్తేనే వాహనం అవుతుంటది. ఇవి అన్నింటినీ కలిపినప్పుడు ఏర్పడేటువంటి వాహన రూపం, ఆ వాహనాన్ని నడిపించేటువంటి తత్వంగా ఆత్మ శరీరాల్లో ఉన్నటువంటిది అని దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది. దాని తర్వాత 8వ నాస్తికుడు, అన్ని పదార్థములందును ఇతరేతర అభావం, ఇతరేతర భావము, ఇతరేతర అభావం, రాకు దీర్ఘమున్నది, ఇతరేతర అభావం సిద్ధమగుట వలన ఘటము పటము కాదు, పటము ఘటము కాదు, ఘటమున పటము లేదు, పటమున ఘటము లేదు, పదార్థములన్నీ అభావ రూపములే. అన్ని పదార్థములందు, ప్రతి ఒక్క పదార్థంలో ఇతరేతర అభావం అని అంటే కుడి ఎడమ కాదు, ఎడమ కుడి కాదు, కాలు చెయ్యి కాదు, చెయ్యి కాలు కాదు, దేనిది దానికే ప్రత్యేకత అనేటువంటిది దీని అభిప్రాయం. ఘటము పటము కాదు, పటము ఘటము కాదు అంటే వస్త్రము కుండ కాదు, కుండ వస్త్రము కాదు, కుండలో వస్త్రము లేదు, వస్త్రములో కుండ లేదు, ఘటమున పటము లేదు, పటమున ఘటము లేదు, పదార్థములన్నీ అభావ రూపములే అంటే దేనిది దానికే ప్రత్యేకత. ఎట్లనగా అనశ్వో గౌహు, అనశ్వ అంటే గుర్రము గానిది ఆవు, అశ్వ అంటే గుర్రము, అనశ్వ అంటే గుర్రము కానిది గౌహు, అగౌరశ్వ ఆవు కానిది గుర్రము, గౌహు అంటే ఆవు కానిది గుర్రం, అశ్వ అంటే. గోవు గుర్రము కాదు, గుర్రము గోవు కాదు, కావున అన్ని అభావములని అంగీకరింపవలయను. ఇది 8వ నాస్తికుని యొక్క అభిప్రాయం. దీనికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, సర్వ పదార్థములందును ఇతరేతర అభావమునకు సంబంధం ఉండవచ్చును, కానీ గవి గోహు అశ్వే అశ్వ, గోవునందు అశ్వభావము ఉన్నను, గోవునందు గోవు ఉన్నది కదా. ఇప్పుడు ఏంటంటే గవి అంటే ఏమంటారు, ఆవులాగానే ఉంటుంది కానీ ఆవు కాదు. దీన్ని హిందీలో అయితే నీల్గాయ అంటారు. ఇప్పుడు తెలుగులో ఏమంటారో తెలియదు, ఇది ఏమంటారు, ఇది కంచరి గాడిద పేరు విన్నారా? కంచరి గాడిద వంశం ఎలా నడుస్తున్నది అంటే గాడిద గుర్రం కలిస్తే కంచరి గాడిద వంశం నడుస్తుంటది. ఇక్కడ నీల్గాయ అనే హిందీలో దేన్నైతే అంటుంటారో అది ఆవు వలనే ఉంటుంటది కానీ ఆవు కాదు అని. అది నీల్గాయ అనేటువంటిది అడవిలో ఉంటుంటది. విన్నారా పేరు? దాని నాకు శబ్దం దొరకలేదు, దాన్ని ఏమంటారో తెలియదు. ఈ పొంగనూరు ఆవు, సాహివాల్ ఆవు, ఇవి ఏవైనా కూడా ఆవు జాతికి చెందినవే, కానీ ఆవులాగానే ఉంటది కానీ ఆవు కాదు. దాన్ని గవి అంటారు. అదే దేని ప్రత్యేకత దానికే ఉంటుందనే అశ్వము అంటే గుర్రము, అశ్వే సప్తమి విభక్తి ఏకవచనం అంటే అశ్వములో అశ్వము అంటే గుర్రములో గుర్రం ఉన్నది, గుర్రముతనం ఉన్నది, ఆవులో ఆవుతనం ఉన్నది. ఇది అడవి ఆవు ఆవే అయినా దాంట్లో ఆవుతనం ఉన్నది కదా. ఇది ఇంటి మన పెంపుడు జంతువుగా ఉన్నటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి స్వభావం ఉంటది. ఆ ఆవులాగానే కనబడ్డ ఆవు తత్వము సరిగా లేనటువంటిది అది అడవి ఆవు, అది వేరు. గోవునందు అశ్వభావం ఉన్నను, గోవునందు గోవున్నది కదా, అట్లే అశ్వమున గోవు లేకుండా వచ్చును, కానీ అశ్వమున అశ్వభావం ఉన్నది కదా, కావున అన్నీ అభావములు ఎన్నడును కావు. దీంట్లో జీవభావం అయితే ఉన్నది కదా. ఇప్పుడు నీలుగా అయినా సరే, కంచరి గాడిద అయినా
కంచరి గాడిద అయినా సరే అది దాంట్లో గాడిద అయితే ఉన్నది కదా, గాడిద వంశంతో వచ్చింది కాబట్టి అది పూర్తిగా గాడిద కాకపోవచ్చు. కంచరి గాడిద సంకర జాతి దాంట్లో ఉన్నది కదా, అభావం అయితే లేదు కదా అనేటువంటిది చెప్తున్నాడు. పదార్థముల భావమే లేకున్నా ఇతరేతర అభావం ఎందులో దేని అభావము చెప్పగలరు? పదార్థమే లేకపోతే, ఉనికియే లేకపోతే, ఇప్పుడు నాస్తికుడు అంటున్నటువంటిది ఏంటంటే పదార్థము లందును, 8వ నాస్తికుడు చెప్తున్న దాంట్లో చూడండి, అన్ని పదార్థములందును ఇతరేతర అభావము ఉంటుందని చెప్తున్నాడు. ఇది ఎడమ లేకపోతే కుడి లేదు, కుడి లేకపోతే ఎడమ లేదు అని అంటున్నాడు. దానికి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే ఏదైనా ఉనికి ఎడమ గాని కుడి గాని దాని ఉనికి అస్తిత్వం అయితే ఉంది కదా, ఉంటేనే కదా దాన్ని ఎడమకు చేసి కుడికి చేసి చెప్తున్నావు. అయితే ఇటు అయినా అయితే అటైనా కానీ, ఎడమైనా కుడి అయినా, ఎడమది కుడి కాదు, కుడి ఎడమ కాదు, ఏ కాకపోయినా సరే ఎడమది ఎడమకైతే ఉన్నది కదా, కుడిది కుడికైతే ఉన్నది కదా, అస్తిత్వంలో ఉనికిలోనైతే ఉన్నది కదా. మరి దాన్ని ఎట్లా అభావం అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం తెలుస్తుంది. అభావం అనేది ఉంటేనే కదా భావంలో చూడగలిగేది అనేది చెప్తున్నాను దయానంద సరస్వతి. ఉనికి ఉన్నప్పుడు దాన్ని అభావం అని ఎట్లా, ఉనికి లేకపోతే అభావం అని. అమ్మగారు నన్ననే చెప్పనివ్వండి, మీరైనా చెప్పండి, మధ్యలో వస్తుంటారు మీరు. సమయం ఇక్కడ ఒక ఉదాహరణ వస్తుంది. మేము క్లాస్ లో వేరే బిజినెస్ లో పోయినప్పుడు ఒక అతనికి ఒక కూతురు 2 కొడుకులు ఉంటారు. అయితే బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు 2 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది. అయితే చిన్న బాబు ఏమంటాడు, అక్క పెద్ద మనిషి అయినప్పుడు ఇంత ఖర్చు అయింది, మరి అన్న పెద్ద మనిషి అయితే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు అన్నట్టు. అంటే కాడు, అన్న పెద్ద మనిషి కాడు అంటే ఎట్లా కాడు, అన్న పెద్ద మనిషి అయితే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆయనకు తెలియక ఇట్లాంటివి ఆలోచనలు చేసి నాస్తికుడు ఈ విధంగా అడుగుతున్నాడు. అందరికి అర్థమయ్యేటట్లా తెలుస్తుందేమని అనుకుంటున్నా ఆచార్య. అందరికి అర్థమయ్యేటట్టుగా కాదు. ఇప్పుడు దీని మీద యూట్యూబ్ లో ఒక భాగం వచ్చింది ఏంటంటే, ఒక గొప్ప వారింటికి పని మనిషి వస్తాడు, వస్తే అతని పనితనాన్ని బట్టి అతని హోదాను పెంచుకుంటూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ హోదా పెరిగిన తర్వాత చిన్న వాళ్ళంతా అయ్యగారు అయ్యగారు అనే సరే, అరే నన్ను ఎందుకు అయ్యగారు అంటున్నారు అంటే, మీరు పెద్ద మనిషి అయ్యారని, నేను పెద్ద మనిషి అయ్యారంటే అతడు అందరు చెప్పుకునేది నేను పెద్ద మనిషి అయ్యాను, నేను పెద్ద మనిషి అయ్యానని చెప్పేసి. అంటే అరే నువ్వు పెద్ద మనిషి కావడం ఏంటి అంటే, అది ఆడవాళ్ళు పెద్ద మనిషి అవుతుంటారు కదా, పుష్పవతి అయినటువంటి అమ్మాయి పెద్ద మనిషి అయింది అంటారు కదా, మరి నువ్వు పెద్ద మనిషి అయినవంటే, మా అమ్మగారు నేను ఎవరింట్లోనైతే పని చేస్తున్నానో ఆమె అన్న నన్ను నువ్వు పెద్ద మనిషి అయ్యవని చెప్పేసి. అంటే హోదా పెంచడం, ప్రమోషన్ ఇవ్వడం, దాంతో అతను ఆ రకం సంబరం చేసుకుంటాడు అనమాట. ఇక్కడ నాస్తికుడు అడిగేటువంటిది ఏంటని అంటే, ఇప్పుడు అతనికి హోదా పెరిగితే అతడు చిన్న మనిషి కాడు, చిన్న పనులు చేయకూడదు అని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దృష్టాంతం ప్రకారం అక్క పెద్ద మనిషి అయితే తమ్ముడెందుకు కాడు అని అంటే, అది వారి స్థాయిలో వారికి ఉన్నది, వీరి స్థాయిలో వీరికి ఉన్నదని దయానంద సర్ చెప్తున్నాడు. ఆ నాస్తికుడు ఏమంటున్నాడు అని అంటే, ఆమె పెద్ద మనిషి అయింది కాబట్టి ఇతడు కాలేడు కాబట్టి ఇతనిలో అభావం ఉన్నది. ఇక ఇతడు కూడా పెద్ద మనిషి అయితే అభావం అనేది వంటిది ఉండదు. ఇతడు కావట్లేదు కాబట్టి, తమ్ముడు కావట్లేదు కాబట్టి, అక్క ఒక్కతే పెద్ద మనిషి అయింది కాబట్టి ఇక్కడ అభావం అనేది ఉన్నదని చెప్పేసి ఇతను అంటున్నాడు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు ఆవిడ శారీరక ధర్మం అనుసారంగా ఆవిడ అయింది, అది వేరే విషయం. ఇతడి శారీరక ధర్మం అనుసారంగా ఇతడు కూడా పెద్దవాడు అవుతున్నాడు. కాకపోతే ఇతడి పెద్దతనాన్ని ప్రకృతి ఆ రకంగా ఒక చోట కూర్చుండబెట్టే విధంగా ఇతరులు చూడకుండా, ఇతరులు ముట్టుకోకుండా ఆ రకంగా ఒక దగ్గర కూర్చుండబెట్టేది కాదు. ఇతనికి గడ్డాలు మీసాలు వస్తున్నాయి, ఇతను కూడా ఎదుగుతున్నాడు, ఇతడు కూడా గోడ దూకి పని వ్యవహారం చేస్తున్నాడు. కానీ ఇతని ఉనికి ఇతనికే, ఆమె ఉనికి ఆమెకే, ఇద్దరు ఎవరి సామర్థ్యం వారికి ఉన్నది కదా అని దయానంద సర్ చెప్తున్నాడు. నాస్తికుడు అనేది ఆమె అవుతుంది, ఇతను అవుతున్నాడు, అందుకే అభావం ఉన్నదని చెప్పి నాస్తికుడు అంటున్నాడు. అంతే తేడా.
వేరు తత్వాలు ఒకటిగా చూడటం ఆచార్య. అంటే ఇప్పుడు వారేమంటారంటే ఇప్పుడు కుడి చేయి చేసిన పని ఎడవ చేయి కూడా చెయ్యాలి. కుడి చేయి చేసిన పని ఎడవ చేయి ఎట్లా చేస్తుంటది? రెండు కాళ్ళు ఒకేసారి ఎట్లా నడుస్తాయి? ఒకటి వెనుకకు ఒకటి ఉంటది కదా, అది నాస్తికునికి అర్థం కావట్లేదు. దయానంద సరస్వతి అంటున్నాడు ఏంటంటే నడిచేటప్పుడు అది వెనుకున్నది ముందుకు వస్తుంది, ముందున్నది వెనుకకు పోతుంది. నడిచేటప్పుడు వెనక ముందు ఊపుకుంటూ పోతుంటాం కదా చేతులు, దానికి అభావం అని ఎట్లా అంటావు అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. అర్థం కావట్లేదా? సమయం ముందు పరిగెడుతుంది. అవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. వాళ్ళు వెనక ముందుతోనే ముందుకు పోగలుగుతాం. అదే అక్క రజస్వలై పెద్ద మనిషి అయితే తమ్ముడు ఎందుకు కావట్లేదు? చెల్లెలైతే అన్న ఎందుకు కావట్లేదు? అంటే వీరి శారీరక ధర్మం వేరు, వారి శారీరక ధర్మం వేరు. ఇద్దరైతే ఉన్నారు కదా, ఇద్దరైతే బిడ్డలు పుట్టారు కదా తల్లికి, ఇదెందుకు గ్రహించట్లేదు? ఇక్కడ పెద్ద మనిషి అనడంలో ద్వంద్వార్థాలు ఎన్నో వస్తుంటాయి కదా. ద్వంద్వార్థాల్లో అనేకం వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఆశ్రమంలో దాయిని అమ్మగారు అంటుంటారు ఏంటంటే, ఫోన్లో చెప్తున్నారు ఎవరికి, మనం ఒక రకంగా అనుకుంటే వారు ఇంకొక రకంగా దాని అర్థాన్ని ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అంటే వేరే అర్థం ఇచ్చే విధంగా మీరు ఎందుకు మాట్లాడతారు? ద్వంద్వార్థంగా ఎందుకు మాట్లాడతారు? రెండు అర్థాలు వచ్చే విధంగా ఎందుకు మాట్లాడతారు? అది తెలుసుకోవాలి. అది నైపుణ్యం లేక ఆచార్య రెండు రకాలుగా వస్తుంది మాట. అదే అంటే వాళ్ళకి మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడారు, కానీ ఆ పదాలకు ఆ శబ్దాలకు ఈ అర్థాలు కూడా వస్తాయి అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే వాళ్ళు అనేది ఏంటంటే మనం ఓ రకంగా మాట్లాడితే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆర్య సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ ఎవరైతే సిద్ధాంతపరంగా ఉంటుంటారో వాళ్ళ బంధువులలో ఇదే ఇబ్బంది. మనం ఏదైతే అంటాం వీళ్ళు ఉల్టాలు చేస్తారు, ఉల్టా అంటుంటారు. మనం యజ్ఞం మీద కూర్చుండే పద్ధతిని వాళ్ళు భార్యని ఎడమ వైపున కూర్చుండబెట్టుకుంటారు. వాళ్ళదే నిజమే అనుకుంటారు, మనది అబద్ధం అంటారు. మళ్ళీ యథార్థాన్ని మనం చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడున్నవారు నిలబెడతారు, అమ్మో మనమే తప్పులో ఉన్నామని చెప్పేసి. ఇది అంతే తేడా. అంటే అసలు బ్రహ్మాండం దాకా వచ్చి విషయం ఏంటి తెలుసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది, అప్పుడు దాకా ఇంకే. ఓం నమస్తే. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి దీనికి విరమింపజేద్దాం. ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే కామెంట్లో పెట్టండి, లేదంటే రేపు అడగండి. ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం పదార్థం యొక్క భావం అభావం అనే విషయాన్ని బాగా లోతుగా ఎన్నో ఉదాహరణలతో తెలుసుకుంటున్నాం. ఘటము పటం కాదు, పటం ఘటం కాదు, ఇలాంటి అనేకమైన విషయాల్ని, కొత్త విషయాల్ని ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. అనేక ఉదాహరణలతో మనకు ఈ ఎపిసోడ్ని అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని మనం అందరికీ తెలియపరచడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించాలని కోరుతున్నాను. ఈనాటి వైదిక సంధ్య ఎవరున్నారో చేయించాలి. బుధవారం 2వ బ్యాచ్ నుంచి. గురువారం రేపంటే నాది చేయండి. ఇవాళ ఎవరో రజనమ్మ గారు వారు రావట్లేదు, లేరు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, చేయించేవాళ్ళు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తీసుకోమను, లేకుంటే నేను చేయిస్తా. శ్రీనివాసాచారి గారు చేయిస్తారా? లేనట్టున్నారేం? ఏం చేయించాను నేను. చేయిస్తారా? సంధ్య చేయించండి. ఆయన చేయించాడంట, రాజమణమ్మ గారు చేయించండి. ఓం వైదిక సంధ్య చేయిస్తున్నారు. ఓం సర్వేభ్యో నమస్తే. చేయిస్తారట వారు? చేయించండి అమ్మగారు, మీరే చేయించండి. సరే సరే. ఓం
ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ పరమేశ్వర, ఓ అమృత స్వరూప, నా కొరకు ఉపస్తరణంగా పరుచుకొని ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కొరకు ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు ధనైశ్వర్యాలు బుద్ధి నాలో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఓం అథర్వణ మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నాః. ఓం ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ, ఓం చక్షు, ఓం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల పృష్ఠే మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆకర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధార్థ ప్రసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ. ఓం సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదిశ్యశ్చ విశతోమషి వశి. ఓం సూర్య చంద్రమసౌ దాతాయత పూర్వమకల్పయతు ధ్రువించ పృథివించాంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ నిష్క్రియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచిరాజీ రక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షిత శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షిత వీరుదైషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వా దిగ్గు బృహస్పతిరధిపతి శీత్రో రక్షిత వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః. ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునవామ సోమమరాతియతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వనావివ సింధూం ధృతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉద్వయం ఓం ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవ ఇదం పురస్తాచక్రముచ్చరతు పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం శృణయామ శరదశ్శతం ప్రభ్రవామ శరదశ్శతం అదీనామస్యామ శరదశ్శతం భూయచ్చ శరదాశతాత్. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నాః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రం. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది కర్మధర్మ అర్థకామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థకామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. నమస్తే. ధన్యవాదం. చివరి మంత్రం మర్చిపోయారు. శన్నోదేవి ఆచమనం. అవును ఆచార్య, ఓం. మర్చిపోయాను. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే.